8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతిరోజు ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళని పూలు వేసి నమస్కారం పెట్టి అందరూ ఎక్కువగా కోరుకునేది, నేను నా కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్ళు ఉండేటట్లు దీవించు దేవుడా అని ప్రార్థన చేస్తుంటారు. మరి ఇది మంచి శుభభావన. మరి కోరిక ఎందుకు నెరవేరట్లేదు? 140 కోట్ల మందిలో తీసుకుంటే నాస్తికులు చాలా తక్కువ ఉంటారు, అందరు ఆస్తికులే ఉంటారు. భగవంతుణ్ణి రకరకాల రూపాల్లో ప్రార్థన చేస్తుంటాం కదా. దగ్గర దగ్గర 125-130 కోట్ల మంది ఇలాంటి కోరిక కోరుకుంటారు. మరి అయినా సరే ఏ ఒక్కరికి కోరిక ఎందుకు నెరవేరట్లేదు? నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా సుఖశాంతులతో జీవించాలి అన్న కోరిక నెరవేరకుండా ఉండటానికి కారణం, కోరిక వరకే మాత్రం మనం పరిమితం అవుతున్నాం. దానికి ఆచరణలో చూపటం చేయనందువల్ల ఆరోగ్య విషయంలో ఈ కోరిక నెరవేరకుండా ఆగిపోవడానికి కారణం అది. మనం అనేక రకాలుగా జీవనశైలి సంబంధమైన తప్పులు చేయటం వల్ల రోగాలు అనేవి వయసుతో సంబంధం లేకుండా, వృత్తితో సంబంధం లేకుండా, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతున్నాయి. అందరం చేసే ఒక పెద్ద తప్పు, బయలాజికల్ క్లాక్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఈ క్లాక్ డిస్టర్బ్ అయింది అంటే మనలో జీవనశైలి రుగ్మతలన్నీ వచ్చేస్తాయి. ఏమిటి బయలాజికల్ క్లాక్? పగలు తినే జంతువులన్నీ రాత్రిపూట రెస్ట్ తీసుకోవాలి, రాత్రి తినే జంతువులన్నీ పగటిపూట రెస్ట్ తీసుకోవాలి. పగటిపూట హార్మోన్లు కొన్ని రకాలు ఉంటాయి, రాత్రిపూట హార్మోన్లు కొన్ని రకాలు ఉంటాయి అని అట్లా డివైడ్ అయింది. పగటిపూట మెటబాలిజం యాక్టివ్గా ఉండే జీవనశైలి, మరి మన వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి సంబంధమైన హార్మోన్స్ విడుదలవుతాయి. కార్టిజాల్ హార్మోన్, ఎడ్రినలిన్ హార్మోన్, ఆకలిని పుట్టించే గ్రెలిన్ హార్మోన్, మిమ్మల్ని యాక్టివ్గా చురుగ్గా పనిచేసుకునే సెరటోనిన్ హార్మోన్, ఇవన్నీ డే టైం విడుదలవుతాయి. అందుకని డే టైం బాగా తినాలి, బాగా తిరగాలి. ఈ టైం ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయడానికి డిజైన్ వచ్చింది. చీకటి పడిన తర్వాత, లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది లెక్క. అట్లా ఇన్సులిన్ కూడా డే టైం బాగుంటుంది, చీకటి పడ్డాక తగ్గిపోతుంది. అంటే మనం ఏం చేయటానికి లేదు, బాడీ డిజైన్ అలా ఉంది. బాడీని మీరు డిజైన్ చేయాలా, మీ డాక్టర్ డిజైన్ చేయాలా? నాకు నైట్ డ్యూటీ ఉంది, నాకు నైట్ అంతా పనిలోనే, నేను నైట్ అంతా తింటాను, నైట్ అంతా తిరుగుతానంటే డిజైన్ లేదు. కాబట్టి చీకటి పడిన తర్వాత నుంచి మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి. చీకటి పడిన తర్వాత నుంచి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది లివర్ నుంచి రిలీజ్ అవ్వాలి. టీ సెల్ ఫ్యాక్టర్ 7 అనేది నైట్ ఇమ్యూనిటీ సెల్స్ నుంచి, ఇట్లాంటివన్నీ రిలీజ్ అవ్వాలి. ఇవన్నీ బాడీ రిపేరు, క్లీనింగ్ చేసుకోవటానికి, రీఛార్జ్ చేసుకోవటానికి, రిఫ్రెష్ చేసుకోవటానికి కావాలి. అందుకని డే టైం వచ్చిన హార్మోన్స్ అన్నీ చీకటి పడ్డాక తగ్గిపోతాయి, నైట్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అందుకని జీవ గడియారం ఇలా ఉంది. ఈ గడియారానికి అనుకూలంగా మనం జీవనం సాగిస్తే మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ జీవ గడియారాన్ని, బయలాజికల్ క్లాక్ను మనం మార్చి రాత్రి 9-10 కూడా తిన్నామా, ఆకలి పుట్టించే హార్మోన్ తక్కువ ఉంటుంది. మనం ఆకలి వేసిందని తింటాం, అరిగించే హార్మోన్లు, ఎంజైమ్లు తక్కువ ఉంటాయి. అందుకని లేటుగా అరుగుతాయి. అందుకని నైట్ టైం తినే వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్టాపరేగుల సమస్యలు ఎక్కువగా వస్తాయి, సరిగా అరగవు కాబట్టి. సరే, రక్తం లోపలికి చక్కెర వెళ్తుంది అరిగాకైనా. రక్తంలో చక్కెరని నియంత్రించే ఇన్సులిన్ నైట్ టైం సిక్రేషన్ ఉండదు, మళ్ళీ అది సరిగా పనిచేయదు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఇలాంటి నష్టాలు వచ్చేస్తాయి. మరి రక్తంలో చక్కెర స్థాయిలు వెళ్తాయి. హెల్దీగా ఉన్నవాడికి రక్తంలో చక్కెరని పెరగకుండా నియంత్రించాలి. దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయటం, దీన్ని ట్రైగ్లిజరైడ్స్ కింద, కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేయటం ఎక్కువ జరిగిపోతుంది. అందుకని అనేక రకాల జీవనశైలి సంబంధమైన సమస్యలు మనకు రావటానికి ఈ బయలాజికల్ క్లాక్ని మనం డిస్టర్బ్ చేసుకోవటము. ఏం వ్యాధులు వస్తాయి, జీవనశైలి సంబంధమైన రుగ్మతలు ఎంతెంత పర్సంటేజ్ ఇండియాలో వచ్చి ఉన్నాయంటానికి ఒకసారి డేటా ఐసీఎంఆర్ వారు 2024 ఇచ్చిన డేటా ప్రకారం తీసుకుంటే, ముఖ్యంగా షుగర్ విషయంలో వాళ్ళు ఇచ్చిన డేటా 29% భారతదేశంలో డయాబెటీస్తో బాధపడుతున్నారని ఇచ్చారు వారు. అంటే
ప్రతి 100 మందిలో 30 మందికి షుగరే. ప్రీ డయాబెటిక్ కండిషన్లో 13 కోట్ల మంది ఉన్నారంట బార్డర్లో షుగర్ వచ్చిన వారు. 5 నుంచి 9 సంవత్సరాల వయసులో పిల్లలు కూడా 10 మందికి బార్డర్లో షుగర్ వచ్చేసింది. 10 నుంచి 19లో పిల్లలు కూడా 10 మందికి బార్డర్లో షుగర్ వచ్చిందని డేటా ఇచ్చారు వారు. 29% మంది ఇండియా అంతా షుగర్ అంటే ఎంత స్టేజ్లో జీవనశైలి సంబంధమైన రుగ్మత ఇబ్బంది కలిగిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఇక మిగతా రోగాలు చూస్తే ఒబిసిటీ 47% మందికి ఒబిసిటీ అంటే 140 కోట్ల దగ్గర ఒక 60 కోట్ల జనాభా అయినా సరే ఉండాల్సిన బరువు కంటే 10 కేజీలు అంతకంటే ఎక్కువ ఉన్నవారు. అంత ఒబిసిటీ రావడానికి ఈ బయలాజికల్ క్లాక్ డ్యామేజ్ అవడం ఒక కారణం. ఫ్యాటీ లివర్ 25 కోట్ల మందికి అంటే మన ఒబిసిటీ పెరిగే కొద్దీ లివర్ సెల్స్ కూడా ఫ్యాట్ పేరుకుని ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ 25 కోట్ల మందికి లివర్ కొవ్వు పట్టేసింది అనమాట. అందుకని అనేక రకాల లివర్ డిజార్డర్స్కి లివర్ ఫ్యాటీ కావటం ఒక మెయిన్ రీజన్. ఇంకా స్లీప్ యాప్నియా అంటే గురక రావటం, నిద్ర వచ్చేటప్పుడు గాలి సరిగా అందక అసౌకర్యంతో ఉలిక్కిపడి లేవటం 10 కోట్ల మంది. డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివి పెరిగిపోవటం అనేది రక్తంలో ఈ హాని కలిగించే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి పెరగటం, గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తగ్గిపోవటం, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ లాంటివి పెరగటం అనేది 31 కోట్ల మందికి. అంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎంత పెరిగిపోతుందో ఊహించుకోండి. వీటి వల్ల 45% మంది హై బీపీతో అంటే 45% దగ్గర 50 నుంచి 60 కోట్ల మంది హై బీపీతో బాధపడుతున్నారు భారతదేశంలో. అంటే రక్తనాళాలు ముడుచుకోవటం. మరి హై బీపీ వచ్చిందంటే సైలెంట్కి వెళ్ళారు. గుండె సంబంధమైన సమస్యలు ఎక్కువ వచ్చేస్తాయి. హార్ట్ మీద లోడ్ పెరిగిపోతుంది. అందుకని అకాల మరణానికి దారితీసే బీపీ, గుండె జబ్బులతో అంతమంది బాధపడుతున్నారు. శరీరానికి మీరు సహకరించారా ఈ బయలాజికల్ క్లాక్ ఆధారంగా, అది మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకని ఏది తిన్నా ఉదయం మధ్యాహ్నం మంచిగా తినండి. సాయంకాలం అయ్యేసరికి తేలిగ్గా డైజెషన్ అయ్యేట్టు నానబెట్టిన నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినండి. పెందలకడే బిఫోర్ 6 తినడానికి ట్రై చేయండి. ఎక్కడున్నా డిన్నర్ పట్టుకెళ్ళండి. ప్రొద్దుపోయి తినకండి. సాధ్యమైనంత వరకు 9-10 కల్లా ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. ఈ జీవ గడియారంలో కనుక శరీరం చెప్పినట్టు మీరు విన్నారు అంటే మీకు ఆరోగ్యాన్ని అది ప్రసాదిస్తుంది. ఇలాంటి రుగ్మతల జాబితాలోకి ఆ లిస్టులోకి మనము మన కుటుంబ సభ్యులు ఎంటర్ అవ్వకుండా ఉండాలి అంటే శరీరానికి ఉన్న జీవ గడియారాన్ని గౌరవించి మనం ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.